కడుపులో పుట్టిన బిడ్డని కన్న తండ్రి పెళ్లి చేసుకొని 7 నెలల గర్భవతి చేసిండంటే మీరు నమ్మతరా? కన్న తండ్రి సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, అంతేకాకుండా ఆ అమ్మాయికి 2 నెలల ప్రెగ్నెన్సీ చేశాడు. और मैं भी चाहता हूँ कि मेरी बेटी कहीं और जाएगी, वहाँ परेशान हो, इससे अच्छा मैंने इससे ही शादी कर ली है। अच्छा। और अब ये ना 2 महीने से प्रेग्नेंट भी है। अरे भाई साहब, ఈ వీడియో చూసారు కదా. పని పాట లేని బేవర్స్ గాళ్ళు డ్రామా కోసం తయారు చేసిన కల్పిత వీడియోని నిజం అనుకుని వ్యూస్ కోసం ఒక మతంపై బురద జల్లడానికి షేర్ చేస్తూ ఎలా విద్వేషాలు సృష్టిస్తున్నారో మీరే చూసారు కదా. నువ్వు నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఇతర మతం వాడు ఎలా చేసుకుంటాడ్రా వెధవా? అసలు ఆ వీడియో పోస్ట్ చేసే ముందు అది నిజమా కాదా అని ఒక్కసారైనా ఆలోచించారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా హల్చల్ చేస్తుంది. అందులో ఒక వృద్ధుడు ఒక యువతి పక్కపక్కన కూర్చొని ఉన్నారు. ఆ వృద్ధుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నా సొంత కూతుర్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరైతే దీనికి మతపరమైన రంగు పూసి విద్వేషపూరిత కామెంట్లు చేయడం ప్రారంభించేశారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వల్ల మంచి సమాచారం ఎంత వేగంగా తలుపు తడుతుందో అంతే వేగంగా అబద్ధాలు కూడా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో ప్రజల మధ్య మతపరమైన గొడవలు పెట్టడానికి కొందరు సోషల్ మీడియాను తప్పుడు మార్గంలో వాడుకుంటున్నారు. నటులతో చేయించిన కల్పిత నాటకాలను, స్క్రిప్టెడ్ వీడియోస్ నిజంగా జరిగిన సంఘటనగా నమ్మించి సమాజంలో ప్రశాంతతను పాడు చేస్తున్నారు. ఇలాంటి ఒక అబద్ధపు వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ వీడియోలో ఒక వృద్ధుడు ముస్లింల టోపీ పెట్టుకొని ఒక యువతి పక్కపక్కన ఉన్నారు. ఆ వృద్ధుడు నేను నా సొంత కూతుర్ని పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని అడుగుతున్నట్లు అందులో ఉంది. దీనిని చూసి చాలా మంది అది నిజమేనని నమ్మేశారు. ఈ అబద్ధాన్ని కనిపెట్టడానికి భారతదేశంలోని ప్రముఖ ఫ్యాక్ట్ చెక్ సంస్థ ఇండియా టుడే, ఆల్ట్ న్యూస్, భూమ్ లైవ్ మరియు ఫ్యాక్ట్లీ వంటి నిఘా సంస్థలు రంగంలోకి దిగాయి. మార్చి 2025లో ఇవి ప్రచురించినటువంటి నిజాలను ఆధారంగా ఆ వైరల్ వీడియో వెనక ఉన్న అసలు సత్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్యాక్ట్ చెక్ సంస్థలు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సహాయంతో వెతకగా అసలైన 3 నిమిషాల పూర్తి వీడియో బయటపడింది. ఈ వీడియోను మార్చి 2025లో రాజ్ ఠాగూర్ అనే వ్యక్తి తన ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో మన దేశంలోనే తయారైంది. ఎందుకంటే రాజ్ ఠాగూర్ భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉండే ఒక వీడియో క్రియేటర్. ఆయన తన అకౌంట్లో స్పష్టంగా ఒక మాట రాసి పెట్టాడు. ఈ వీడియో కేవలం సమాజంలో అవగాహన కోసం నటులతో చేయించిన ఒక కల్పిత నాటకం వీడియో మాత్రమే, నిజ జీవితంలో ఇలాంటిది ఏమీ జరగలేదు అని రాశాడు. కానీ కొందరు దాన్ని పట్టించుకోలేదు. పైగా ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ముస్లిం కూడా కాదు. నిజానికి రాజ్ ఠాగూర్ అనే వ్యక్తి గతంలో కూడా కేవలం ఎక్కువ మంది చూడడం, వ్యూస్ కోసం మెట్రో దొంగతనం, ట్రైన్లో దొంగతనం మరియు ఢిల్లీ రాజీ చౌక్ వద్ద పిల్లల కిడ్నాప్ లాంటి అబద్ధపు డ్రామా వీడియోలు చేసి జనాలను తప్పుదో పట్టించి పిచ్చోలను చేశాడు. సోషల్ మీడియాలో అబద్ధం ఎంత వేగంగా పాకిందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉన్న ఒక వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ దీనిని ఎవరు తప్పు పట్టరు, తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న ప్రేమ ఇది అంటూ వెటకారంగా కామెంట్ పెట్టాడు. దాంతో ఈ అబద్ధపు వీడియోను ఏకంగా 21 లక్షల కంటే ఎక్కువ మంది చూశారు. అలాగే ఫేస్బుక్ లో ఒక వ్యక్తి ఈ వీడియోను షేర్ చేస్తూ రంజాన్ నెలలో ఒక ముస్లిం తండ్రి తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, ఆమె ఇప్పుడు గర్భవతి కూడా అయింది అంటూ ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రచారం చేశాడు. ఇక ఎక్స్ ట్విట్టర్లో బ్లూటిక్ ఉన్న కొన్ని పెద్ద అకౌంట్ల వాళ్ళు అయితే ఈ ఘోరం పాకిస్తాన్లో జరిగిందని, ముస్లిం సమాజంలో చిన్న పిల్లలు ఇలా ముసలి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం మామూలేనంటూ మతాల మధ్య గొడవలు పెట్టడానికి ఈ అబద్ధాన్ని బాగా వాడుకున్నారు. అయితే సోషల్ మీడియాలో ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం ఇదే మొదటిసారి కాదు. జనాల్లో ఉండే నమ్మకాలను ఆసరిగా చేసుకుని సమాజంలో మతపరమైన గొడవలు పెట్టడానికి కొందరు పాత ఫోటోలను, కల్పిత వీడియోలను వాడుకుంటూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2024 కన్హయ్యా సింగ్ అనే వ్యక్తి ముస్లిం టోపీ పెట్టుకుని సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంటూ ఒక వీడియో వైరల్ అయింది. కానీ నిజానికి అది ఎక్కువ వ్యూస్ కోసం ఒక యూట్యూబర్ నటులతో చేయించిన కల్పిత స్క్రిప్టెడ్ వీడియో అని ఆల్ట్ న్యూస్ తేల్చి చెప్పింది. అక్టోబర్ 2023 ఒక ముస్లిం వృద్ధుడు చిన్న పిల్లని పెళ్లి చేసుకున్నాడంటూ ఒక వార్తను బాగా ప్రచారం చేశారు. కానీ అది కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జరిగిన సాంప్రదాయ పండుగ వేడుక అని, అందులో తండ్రి తన కూతురికి ఉంగరం బహుమతిగా ఇస్తున్న ఫోటోను తప్పుగా మార్చారని భూమ్ లైవ్ నిరూపించింది. జూన్ 2022 హైదరాబాద్కు చెందిన అయూబ్ ఖాన్ అనే వ్యక్తి తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడంటూ ఒక అబద్ధాన్ని వైరల్ చేశారు. కానీ నిజానికి ఆయన తన కూతురి పెళ్లి వేడుకలో పక్కన నిలబడిన ఫోటోను కొంతమంది మతోన్మాదులు కావాలని మార్ఫింగ్ చేసి
తప్పుడు ప్రచారం చేశారని ఇండియా టుడే స్పష్టం చేసింది. ఇలాంటి సంఘటనలు బట్టి చూస్తే సమాజంలో మతాల మధ్య దూరాన్ని పెంచడానికి ఎంత పక్కా ప్లాన్తో అబద్ధాలను సృష్టిస్తున్నారో మనకు అర్థమవుతుంది. భారతదేశంలో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు కేవలం యాదృచ్ఛికంగా జరిగినవి కావు. అవి కేవలం ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని తమ స్వార్థం కోసం వాడుకుంటున్న స్ట్రాటజీ. ముస్లిం పురుషులను తప్పుగా చూపించడానికి, మహిళల హక్కులను కాలరాసే వారిగా చిత్రీకరించడానికి ఇలాంటి వీడియోలను ఒక పద్ధతి ప్రకారం వాడుకుంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు వార్తలు మన దేశంలో ప్రశాంతతను పాడు చేస్తూ గొడవలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మనమందరం బాధ్యత గల డిజిటల్ పౌరసత్వాన్ని అలవర్చుకోవడం చాలా ముఖ్యం. మనకు వచ్చే మెసేజ్లు లేదా వీడియోలు చూసి వెంటనే కోపం తెచ్చుకోకుండా, వాటిని గుడ్డిగా నమ్మకుండా అసలు నిజమేంటో తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. చూసారుగా, సోషల్ మీడియాలో కేవలం వ్యూస్ కోసం క్రియేటర్లు చేసే నాటకాలను కొందరు మతపరమైన ద్వేషాన్ని నూరిపోసే ఆయుధాలుగా మారుస్తున్నారు. ఇలాంటి నకిలీ వీడియోలు సమాజంలో శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఏదైనా సంచలన వీడియో కనిపించగానే దాన్ని గుడ్డిగా నమ్మకండి, షేర్ చేయకండి. ఆ వీడియో వెనక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ వైరల్ వీడియోస్ కనిపిస్తే మా వరకు చేర్చండి. మేము ఫ్యాక్ట్ చెక్ చేసి మీకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తాం. నకిలీ వార్తల వ్యాప్తిని అరికడదాం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియజేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా, ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.